శృతి తల్లి ఉంది, ఒకసారి మాట్లాడు. నిన్న నేను పనికి పోయిన 100 రోజుల పనికి పోతే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను మళ్ళీ ఫోన్ చేస్తే కలవకుండా మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఏం చేస్తాను డాడీ, ఫోన్ చేస్తలేమంటే లేదు. నేను ఇప్పుడే పనికి వచ్చిన బిడ్డ చాదాగినామంటే అమ్మ నాకు తలకాయ నొత్తాను, నేను చాదాగిన పండుకున్న కొంచెం అయినాక చేస్తాను అన్నది. సరే బిడ్డ మరి పండుగ కొంచెం అయినాక చేస్తామని అన్నది. యాభై వండుకున్నప్పుడు నేను మళ్ళీ ఫోన్ ఎందుకు చేయాలని నేను సపరేట్గా ఊకున్నా సార్. అన్నోళ్ళు ఇక ఇక నా పని నేను చేసుకుంటూనే ఉన్నోళ్ళు ఇక మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసింది. అమ్మ నువ్వు రాయనంటే నాకు మోకాలు నొప్పి ఉన్నది బిడ్డ, డాడీ వస్తాడు, అయితే ఇక నువ్వు కూడా రాయమ్మ అని అంటే ఇద్దరం కలిసిపోయినాం. పోయే వరకు నా బిడ్డ ఏడుస్తున్నది, మమ్మల్ని చూసింది ఇంకింత ఏడుతుంది. అటు అత్తున్నది, ఆయన పక్క పంటున్నాడు, మామయ్య పక్కకున్నాడు, అత్త నిలబడ్డది. ఏంది బిడ్డ ఎందుకు ఎడుతున్నావు అని అంటే అమ్మ నాకు ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది బిడ్డ అని నేనన్నా. అన్నలు నన్ను గిట్లా అంటాను అని అన్నాడు. ఎవరు అంటాను అంటే బాగున్న అత్తమ్మ ఇద్దరు అంటాను అని అన్నారు. అంటే నేనుండన్నగా మీకు ఇచ్చేటి నేను మొత్తం ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఇచ్చి బంగారం పెట్టుకుంటే 9 తులాలు, మళ్ళీ మొన్న కావనంటే ఫ్రిడ్జ్కి అది ఇది ఇచ్చే, మొన్న 50,000 ఇచ్చే, మీరు మంచిగా బతికిన వరకు ఇంకో 1,50,000 మళ్ళీ తెచ్చుతాం బిడ్డ, మీరైతే మంచిగా బతుకుండి అని చెప్పినాం. మేము ఇక ఇంటికి వచ్చే వరకు 2:30 3 అయింది సారు. నేను ఉంటానంటే నా జబ్బల మీద గిట్ట చేసి దొప్పుడు మీరు ఉండకుండా అని. మరి రాబిడ్డ అని మేము చేయబడితే వద్దాను అనుడు, మా ముందంటే సర్తరాని పిల్ల మీద ఖర్చుడు. మేము ఉండగానే గిట్లా చేస్తున్నాం, మేము లేకముందు నువ్వు ఎట్లా చేస్తావు అని నేనన్నా. నేను చెప్పిన మేమైతే మరి పోతాం బిడ్డ, ఇంకో వారం 10 రోజుల వరకు మామ తెచ్చిస్తాడు, కానీ మీరైతే కొట్లాడకుండాం, ఇప్పుడైతే మా దగ్గర లేవు అని ఇక చెప్పినాం. ఇక వాళ్ళకి ఇచ్చేటి మొత్తం ముట్టేశారు, వాళ్ళకి ఏమి లేవు. ఆమె ఏందనంటే మమ్మల్ని చూసి వీళ్ళకి ప్రాపర్టీ ఎక్కువ ఉన్నది అని వరకట్నం కోసం ఆమెను ఇట్లా టార్చర్ చేసుడు సారు. పొద్దున ఈయన పాలు విండుతాడు, మరి 6 అవుతుందో 5:30 అవుతుందో, నేను లోపల పని చేసుకుంటానా, ఈయన బర్ల కడుకు వేయండు, పాలు విండుతాడు. ఫోన్ వచ్చినాక ఎవరే మరి పొద్దున ఫోన్ చేసిందానంటే వాళ్ళ గొల్ల పల్లెలు చేస్తాను అని అన్నారు. గింత పొద్దున ఎందుకు చేస్తాను అని అన్నోళ్ళే ఇక వాళ్ళే మాట్లాడుకున్నారు. ఇక ఎడతాడు, నాకేం చెప్తలేడు సారు. ఇక నేను ఫోన్ చేద్దామనంటే నా చెల్లెల బ్యాలెన్స్ లేకుండే. ఇక అప్పుడే మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళే మేము ఉరికినవి, ఏమని బిడ్డ ఉరి పెట్టుకున్నది అయిపోయింది, ఏం లేదని అన్నాడు సార్. ఇక వరకట్నం కోసం అయినా మేము బాకీ అన్నలేసారు. 5 లక్షల రూపాయలు ఇచ్చినాం, 9 తులాలు 8 తులాల బంగారం పెట్టుకున్నాం. మొన్న అవసరం కావన్నంటే ఫ్రిడ్జికున్నాం, ఆ టీవీకి పైసలు ఇచ్చిండు కానీ ఫ్రిడ్జ్ తెచ్చుకోలే, టీవీ తెచ్చుకున్నాడు. ఇంకా గిట్లా కావన్నానంటే మళ్ళీ తర్వాత ఇస్తాం బిడ్డ అని కూడా మేము చెప్పినాం. నా బిడ్డకు నిన్నటికి 21 రోజు అవుతుంది సార్ నా పిల్లకు పెళ్ళై. అంతకుముందు 3 రోజులు 4 రోజులు దేవుళ్ళ కట్టిట తిరిగిళ్ళు. అప్పుడు కూడా బేరిచ్చుడు కొట్టుడు తిట్టుడట. సరే బిడ్డ ఊకుండు, ఒకరోజు మనం అడుగుదామని అన్న సపరేట్గా ఊకున్నా. అన్నోళ్ళు మళ్ళీ మొన్న ఫోన్ చేసిన వాళ్ళే ఇద్దరం పోయినాం, 1 గంటన్నర ఉన్నాం. ఇక ఆమెకు చెప్పినాం, సపరేట్గా వచ్చినాం. ఇక మళ్ళీ ఆయన కట్టిన చేసిండు సార్. ఇక పోలీసులు మేం చెప్పలే. ఎవరు మేమా ఇప్పుడే ఇచ్చినాం. ఇక్కడ మేము పోయే వరకు ఆ పిల్లను ఇట్లా పండేసుకున్నది అట్టిగా ఉంచి ఏం లేదు పిల్ల దగ్గర. గిట్నే దాని దగ్గర దిక్కులేనట్టుగా అయిపోయింది సార్. నేను కానీ భూమి మీద వారేసినట్టు అయిపోయింది. ఏం గిట్లా అట్టిగా గచ్చు మీద వండేసిండు ఎర్రటి ఎండకు. నేను బట్టలు ఇవ్వలేదని నేనేం పోయాలని భోజనాన్ని ఏ గంగల వేయలేదు. మీరు మంచిగా బతికిన వారికి ఇంకో కొన్ని ఇస్తానని కూడా నేను చెప్పిన సారు. ఆయనకి ఏమి ఇబ్బంది, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయొచ్చు కదా, మాతో మాట్లాడవచ్చు కదా. నా బిడ్డను ఎందుకు చంపిల్లు వాళ్ళు లాట్రూమ్లో? ఆ లాట్రూమ్ ఎత్తుకుండా నా బిడ్డ చదువుకున్న అమ్మాయిని గుంజి పెళ్లి చేసినాం మేము. నా బిడ్డకు జాబ్ వచ్చినా కానీ కూడా మేము పంపించలే. నాకు వెనక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు అని సారు. ఏం చెప్దాం అనుకుంటున్నాం ప్రభుత్వం అంటే మాకు కొంచెం న్యాయం చేయాలి సార్. మరి మీరు న్యాయం చేయలే. వాడిని ఇప్పుడు నా బిడ్డ ఎట్లా జరిగిందో వాడిని కూడా అట్నే జరగాలి సార్. ఇక అంతే. రేపు ఇంకొక అమ్మాయిని చేసుకున్నా కానీ కూడా అయ్యాలి. నా కడుపు కాలింది, రేపు ఇంకొక అవధి కూడా కడుపు కాలుతుంది, వాడిని కూడా అట్నే చేయాలి. ఇక నాకు ఇది ఒక్కటి కావాలి సార్. ఇక వాడిని
మా కోడలు మంచిగానే ఉన్నది సార్. ఇక గొడవలు నేను మాది కడెం మాది. మాకు తెలియదు, ఇక పొద్దున ఫోన్ చేసిండు మాకు సారు. మా అన్నయ్య చేసిండు, చచ్చిపోయింది రాండి అని చేసిండు సార్. అదే మాకు న్యాయం చేయదు సార్. మేము చూసుకుంటే పెళ్లి చేసినాం సార్. మా మేనగోడు, మా అన్న, 3 బిడ్డలు, ఇక మా అమ్మ. సార్ అని చంపుడు కావాలి సారు, మాకు న్యాయం కావాలి. అని చంపుడు కావాలి, మా పిల్లతో అని కాలేసుడు కావాలి అంతే. మాకు అడుపు కాలింది, రేపు అందరికి ఉన్నారు ఆడపిల్లలు, రేపు ఇంకో పిల్లకు పరిస్థితి రావద్దు. ఇవాళ ఆడ చంపితే ఏం చేసిండు, రేపు నేను చంపితే ఏం చేస్తారని ఇంకోటి కూడా చంపుతారు సార్. మాకు ఒకటి, నాకు అదే న్యాయం కావాలి. ఈమెతో వాళ్ళు పోతే ఇంకోళ్ళు అన్న చంపరు, ఇంకోళ్ళు చంపరు, ఇంకోళ్ళు కూడా మంచిగా ఇంకోళ్ళకి అడుపు కాలేదు. ఆడపిల్లలు అందరికి ఉన్నారు సారు. బట్టలు పెట్టుకొని చదువుకున్న 3 ఆడపిల్లలని మేము చూడలేదు, ఊళ్ళో అడుగున్న వాళ్ళని చేసిండు సారు. ఇవన్నీ కావులే ఉన్నాయి సార్. నా బిడ్డను గుర్రంగా కావునని చంపిండు. నేను ఎంత నాకు 3 ఆడపిల్లలు అయినా సార్, నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నాను, కాలేజీకి టాపర్ సారు. మేము కష్టపడి మేము సంపాదించుకునే ఓ పూట ఉపసంబంధంగా కూడా నా 3 పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించినాం. వాళ్ళు 3 కాలేజీ టాపర్ వచ్చింది సార్. సార్లు కూడా అన్నారు, అమ్మాయిలకు మార్కులు మంచిగా వచ్చినాయి, కాలేజీ టాపర్, నువ్వు పెన్ను ఎందుకు చేస్తాను అని అంటే మాకు వెనకెవరు లేరు, ముందెవరు లేరు సారు. నాకు 3 ఆడోళ్ళే. ఆడిడ అప్పు తెచ్చి లగ్గం చేస్తే వాడు నా బిడ్డను ఉర్రంగా చంపిండు సార్. ఇక వాడిని నా బిడ్డను ఎట్ట చేసిండో వాడిని కట్ట చేసుడు కావాలి. సారు మాకు న్యాయం చేయాలి, మాకంత తెలిసిన వాళ్ళం కాదు. నా బిడ్డకైతే అన్యాయం చేసిండ్రు, చంపిండు సార్. వాడిని చంపుతారా ఏం చేస్తారా, మాకు చట్ట ప్రకారంగా తగిన చర్య తీసుకొని న్యాయం అయితే చేయాలి సార్. మాకు ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడలేము, మాతో ఏమైతే పరిస్థితులు లేదు సార్. ఏం తోయని పరిస్థితిలో మేము ఉన్నాం. మా బిడ్డ పోయి మా పరిస్థితి ఈ సమయంలో మాట్లాడించొద్దు, కానీ సమాజానికి జరుగుతున్న వాస్తవికాలు తెలిపే ప్రయత్నమే ఆర్టీవీ చేస్తుంది. కాళ్ళకు పారానే ఆరలేదు, కన్న బిడ్డ కాటికి పోతుంది. అది చూసి తల్లిదండ్రులు అల్లాడిపోతున్న దృశ్యం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలంలో కనబడుతుంది. అయితే ఈ యథార్థంపై చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. గత నెల 16 తారీఖు రోజే మేము పెళ్లి చేశాం. నేను కడపేదరికంలో ఉన్నాను, బార్బర్ పని చేసుకుంటున్నాను. అయినా నా 3 సంతానం, అందులో నా బిడ్డ కంది శృతికిచ్చి పెళ్లి చేశానని చెప్పిన పరిస్థితి. 5 లక్షల రూపాయలతో పాటు 9 తులాల బంగారం కూడా నేను ఇచ్చాను. ఆ 9 తులాల బంగారం 5 లక్షలు కూడా కాకుండా అదనపు కట్నం కావాలంటే అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇచ్చాను, కానీ ఫలితం దక్కలేదు. ఈరోజు ఉదయాన్నే నీ బిడ్డ చనిపోయింది అనే ఫోన్ రాగానే నేను కూలిపోయానని తండ్రి కూలి ఏడుస్తున్న యథార్థం మంచిర్యాల జిల్లాలో ఉన్న చూసేవారిని ఏడిపిస్తున్న పరిస్థితి. మారుతున్న సమాజంలో ఇంకా వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఎన్ని అవగాహనలు కల్పించినా ఇంకా అదనపు వరకట్నం కోసం శృతి లాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ చనిపోతున్నారు. ఇప్పటికైనా దీనిపై పక్కా ప్రణాళిక రూపొందించాలి. వరకట్నం వేధింపులపై సమాజంలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. జరుగుతున్న యథార్థాలు చూస్తే కళ్ళకు కన్నీళ్ళు ఆగట్లేదు, కానీ వాస్తవికాలు ప్రజాహితం చేసే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. శృతిది హత్య అనే కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సీన్ ఆఫ్ అఫెన్స్ను విజిట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ హాజీపూర్ చెప్తున్నారు. అయితే మనతో పాటు ఎస్ఐ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఏంటి పరిస్థితి, ఏంటి సార్ ఏంది?